అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారు కదా? జ్ఞానదర్పణం 26 రిజల్ట్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. నూతనంగా ఈ క్విజ్లో పాల్గొన్న వారికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. సిస్టర్ కె మానియా గారు, అలాగే సిస్టర్ జి సుభాష్ని గారు, అలాగే సిస్టర్ వై సలోమి గారు, వీరికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే కొనసాగుతూ ఈ క్విజ్లో పాల్గొనాలని కూడా కోరుతూ ఉన్నాము. ఒకవేళ క్రొత్తగా మీకు కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే 30 సెకండ్స్లో ఆన్సర్ టైప్ చేయాలి కదా, టాప్ 15లో కూడా కామెంట్ ఉండాలి కదా. అయినా పర్వాలేదండి, ప్రయత్నించండి. ఫాస్ట్గా కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ అందరికీ ఆన్సర్లు తెలిసి ఉండొచ్చు. అయినా కూడా ఫాస్ట్గా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్విజ్లో పాల్గొని దయచేసి మీ అభిప్రాయాలు ఈ క్విజ్ గురించి తెలియచేస్తారని ఆశపడుతూ ఉన్నాము. ఇక రిజల్ట్స్లోనికి వెళదాము. విన్నర్స్ను ర్యాంకర్స్ను ప్రకటించేటప్పుడు తప్పకుండా మీ విషెస్ వారికి తెలియచేయండి. మొదటిగా ఈ క్విజ్లో సిస్టర్ ఆర్ హవీలా, సిస్టర్ ఆర్ శైలజ మంచి మార్క్స్ స్కోర్ చేశారు. వారు ఆసక్తిగా ఈ క్విజ్లో పాల్గొంటున్నందుకు వారికి వందనాలు. వారిని దేవుడు దీవించునుగాక. అయితే క్రొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలి, వారిని కూడా ఎంకరేజ్ చేద్దాం. మొదటిగా విన్నర్స్ను చూద్దామండి. జ్ఞానదర్పణం 26th ఎపిసోడ్లో ఫస్ట్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే బ్రదర్ కె అరుణ్ కుమార్ 78 మార్క్స్తో ఫస్ట్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్ అరుణ్ కుమార్ గారు, మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అపరిమితముగా దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే సెకండ్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే ఈ ఎపిసోడ్లో సెకండ్ విన్నర్గా ముగ్గురు ఉన్నారండి. మొదటిగా జితేంద్ర 59 మార్క్స్ అండి, అలాగే సార్ 59 మార్క్స్ అండి, అలాగే మెర్సీ దీవెన 59 మార్క్స్తో సెకండ్ విన్నర్గా వీరందరూ నిలిచారు. కంగ్రాచులేషన్స్ అండి మీకు అందరికీ, ప్రత్యేకంగా జితేంద్ర, అలాగే సాగర్, అలాగే సిస్టర్ మెర్సీ దీవెన, మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ ఉన్నాము. మా తరపున అలాగే పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. అలాగే థర్డ్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఇద్దరు ఉన్నారండి. మొదటిగా ధనర్జీ కుమార్ 53 మార్క్స్, అలాగే తిర్జా 53 మార్క్స్తో థర్డ్ విన్నర్ పొజిషన్లో నిలబడ్డారు. దేవుడు వీరిని కూడా దీవించునుగాక. కంగ్రాచులేషన్స్ అండి ధనర్జీ గారు, అలాగే తిర్జా గారు. దేవుడు మిమ్మల్ని అపరిమితముగా దీవించి ఆశీర్వదించునుగాక. విన్నింగ్ పొజిషన్లో ఉన్న కె అరుణ్ కుమార్ గారికి, అలాగే సాగర్, అలాగే జితేంద్ర, అలాగే మెర్సీ దీవెన, అలాగే ధనర్జీ, తిర్జా, వీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము. దేవుడు వారిని అపరిమితంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఓకేనండి, ర్యాంకర్స్ను చూద్దాము. 4th ర్యాంక్ పావని 52 మార్క్స్, 5th ర్యాంక్ ఎన్ మౌనిక 46 మార్క్స్, 6th ర్యాంక్ అచ్యుతవల్లి 45 మార్క్స్, 7th ర్యాంక్ జగదీష్ 44 మార్క్స్, 8th ర్యాంక్ గాయత్రి 43 మార్క్స్, 9th ర్యాంక్ కె మాన్యా 42 మార్క్స్, 10th ర్యాంక్ రోహిణి 40 మార్క్స్, 11th ర్యాంక్ రాహుల్ 37 మార్క్స్, 12th ర్యాంక్ వెంకట్రావు 35 మార్క్స్, అలాగే ఎన్ మహిత 35 మార్క్స్, 13th ర్యాంక్ దివ్య జీవన్ 34 మార్క్స్, 14th ర్యాంక్ వెంకటేష్ 29 మార్క్స్, అలాగే 15th ర్యాంక్ జి సుభాషిని 28 మార్క్స్ అండి. ఈ ర్యాంకర్స్లో ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇంకా కష్టపడాలని మేము ఆశపడుతున్నాం. మంచి మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు అందరికీ మంచి ఆన్సర్స్ రాశారండి, కరెక్టే రాశారు, కాకపోతే 30 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. దయచేసి ఇంకా ఫాస్ట్గా కామెంట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇక పార్టిసిపెంట్స్ని చూద్దామండి. తర్వాత జోనాథాన్ 27 మార్క్స్, హనన్య 27 మార్క్స్, ఎం కృష్ణ 26 మార్క్స్, జాకోబెద్ 26 మార్క్స్,
మేరీ 25 మార్క్స్, సుకుమార్ 23 మార్క్స్, నీరజ 23 మార్క్స్, ప్రణీత్ 18 మార్క్స్, స్వాతి 16 మార్క్స్, శరత్ 15 మార్క్స్, అశోక్ 15 మార్క్స్, సులోచన 15 మార్క్స్, వై సలోమి 15 మార్క్స్, అలాగే సూరిబాబు 13 మార్క్స్, శేషు 12 మార్క్స్, జేమ్స్ 12 మార్క్స్, త్రివేణి 11 మార్క్స్, జీవరత్న 11 మార్క్స్, అనంతలక్ష్మి 11 మార్క్స్, అలాగే ఎం సాయి 10 మార్క్స్, జాన్సన్ 10 మార్క్స్. వీరందరిని బట్టి వందనాలు. అలాగే ఇంకా ఉన్నాయి పార్టిసిపెంట్స్, గోగరాజు, అలాగే సిస్టర్ ఎం అంజలి, అలాగే సిస్టర్ గ్రేస్, అలాగే సిస్టర్ రోజ్లీ, అలాగే సిస్టర్ అలేఖ్య, అలాగే సిస్టర్ జయంతి, వీరిని బట్టి కూడా వందనాలు. అలాగే బోయాజ్, అలాగే వసంత్, ఈ పార్టిసిపెంట్స్ అందరిని బట్టి కూడా వందనాలండి. అలాగే వై శాంతి సందేశ్, అలాగే డి నెహెమియా, అలాగే కొత్తగా పార్టిసిపెంట్స్ చేస్తున్న సిస్టర్ కే విజయ, అలాగే సిస్టర్ కే సూసన్న, వీరందరిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ రాశారండి, మీ కామెంట్స్ అన్నీ మేము చూస్తున్నాం కానీ చాలా లేటుగా ఉన్నాయి కామెంట్స్. దయచేసి ఫాస్ట్గా పెట్టడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇలా పాల్గొన్న వీరందరిని బట్టి అటు విన్నర్స్నే కాదండి, ర్యాంకర్స్నే కాదు, పార్టిసిపేట్ చేసిన ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇచ్చిన ప్రతి వారిని బట్టి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. నిజంగా మీ ప్రయాసను దేవుడు దీవించునుగాక, మీ ఆసక్తిని కూడా దేవుడు దీవించునుగాక. మార్క్స్ ర్యాంక్స్ అన్నిటికంటే మీరు ఇష్టపూర్వకంగా ఈ క్విజ్లో పాల్గొన్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియచేస్తున్నాం. దానిని బట్టే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకంటే మార్క్స్ ఈరోజు వస్తాయి, ఒకవేళ రేపు రాకపోవచ్చు, దాని గురించి కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత చక్కగా ధ్యానించి దానిని ఆసక్తిగా చదువుతూ ధ్యానిస్తూ దాన్ని గైకొనే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడని చెప్పాడు. ఆ రీతిగా దేవుని దీవెనలు అందరి మీదకి దేవుడు దీవెనలు దిగివచ్చునుగాక. ఓకేనండి, నెక్స్ట్ క్విజ్ నెక్స్ట్ సండే అంటే January 31 అండి. కీర్తనల గ్రంథం మీదే ఉంటుంది. ఇప్పుడు 21వ కీర్తన నుంచి 30వ కీర్తన వరకు ఉంటుంది. చక్కగా వాక్యాన్ని ధ్యానం చేయండి, ప్రార్థనా పూర్వకంగా ఈ క్విజ్లో పాల్గొనండి. క్రొత్త వారికి దీనిని పరిచయం చేయండి, అనేకులకు దీన్ని తెలియచేయండి. ఎందుకంటే ఇది కూడా దేవుని పరిచర్య కిందకే వస్తుంది కదా. మీరందరూ ఆసక్తిగా పాల్గొని ఇతరులను కూడా మీరు సిద్ధపరచాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్విజ్ పైన మీకేమైనా సందేహాలు, ఏదైనా సలహాలు మీరు ఇవ్వాలనుకుంటున్నా దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే ఈ రిజల్ట్ విషయంలో కూడా మీకు ఏదైనా డౌట్స్ అనేది ఉంటే, మార్క్స్ ఒకవేళ తక్కువ ఎక్కువ అన్న ఆలోచన మీకు ఏదైనా ఉంటే దయచేసి ఆ విషయానికి కూడా మాకు తెలియచేయండి. ఎందుకంటే మీరు లైవ్ చాట్లో ఇచ్చిన ఆన్సర్స్ను బట్టే మేము కామెంట్స్ని తీయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు దీనిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అని అంటే మీరు ఇచ్చిన దాని ప్రకారం మాత్రమే ఇక్కడ ఆన్సర్ని బట్టి మాత్రమే మేము ఇవ్వగలుగుతున్నామండి. మీరు ఫాస్ట్ కామెంట్ ఉంటే మీకు మార్క్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందుకే మీ అభిప్రాయాలను దయచేసి మాకు తెలియచేయండి. మరి ఒకసారి అందరినీ దేవుడు దీవించునుగాక. ఇంకా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు జ్ఞానదర్పణం 27 క్విజ్కి మనం వెళ్ళబోతున్నాం కదా. ఈ క్విజ్లో 11 నుండి 20 కీర్తనలు ఉన్నాయి కదా. మీరు ఎన్నిసార్లు ఈ కీర్తనలు చదివారో, ఈ 11 నుండి 20 కీర్తనలు మీరు ఎన్నిసార్లు చదివారో దయచేసి మీ కామెంట్ను కూడా మాకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాము. ఇంకా ఈ క్విజ్ గురించి మీకు ఏదైనా ఆలోచనలు సందేహాలుంటే మరి ఒకసారి అడుగుతున్నాం, మాకు తెలియచేయాలని కోరుకుంటున్నాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ జ్ఞాన దర్పణం అనే క్విజ్ ప్రోగ్రాంకి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? ఈ క్విజ్ ప్రోగ్రాం మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియచేయగలరని అనుకుంటున్నాం.
అప్పుడు మేము ఇంకా ఈ క్విజ్ ప్రోగ్రామ్ను బెటర్గా చేయగలుగుతామని నమ్ముతున్నాం. దయచేసి క్విజ్లో పార్టిసిపేట్ చేసేవారు వారి పేరు, వారు ఎక్కడి నుండి పాల్గొంటున్నారో అది లైవ్ చాట్లో కామెంట్ చేయగలరు. గత వారం క్విజ్లో పాల్గొన్న ప్రతి వారికి పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నూతనంగా క్విజ్లో పాల్గొనబోచున్న వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు అవర్ బైబిల్ క్విజ్. ఈ క్విజ్ గురించి ఆల్రెడీ రూల్స్ మేము చెప్పామండి. మరలా ఇంకొకసారి మేము ముందు తెలియచేస్తూ ఉన్నాం. ఈ క్విజ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్లోనే ఆన్సర్ టైప్ చేయాలి. ఆ తర్వాత టైప్ చేస్తే కనుక మార్క్స్ దానికి కౌంట్ చేయబడవండి. ఎవరు వేగంగా మీ కామెంట్ టైప్ చేస్తారో దానిని బట్టే మీ పొజిషన్ ఉండగలదు. ఆన్సర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. ఉదాహరణకి ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ అయితే కనుక మీరు 1 అని టైప్ చేసి స్పేస్ కానీ హైఫన్ కానీ ఇచ్చి ఆన్సర్ 2 అని టైప్ చేయాలి. అలాగే ఒకవేళ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4 కరెక్ట్ అయితే దానికి కూడా సెకండ్ 2 అని టైప్ చేసి లేకపోతే స్పేస్ ఇచ్చి 4 అని ఆన్సర్ టైప్ చేయాలండి. అలాగే ప్రార్థనాపూర్వకంగా ఈ క్విజ్లో పాల్గొంటున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. దయచేసి ఈ ప్రశ్నలు అడగటం అయిపోగానే వెంటనే ఈ 15 క్వశ్చన్స్ అయిపోగానే వెంటనే ఆన్సర్స్ కూడా ఇవ్వబడతాయి. అందరూ రెడీగా ఉన్నారని నమ్ముతున్నాం. గెట్ రెడీ. మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1. యెహోవా నీ డాష్ను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ఆప్షన్ 1 కృప, ఆప్షన్ 2 నామము, ఆప్షన్ 3 సహాయము, ఆప్షన్ 4 రక్షణ. రెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 2. బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించేది ఏది? ఆప్షన్ 1 ధర్మశాస్త్రము, ఆప్షన్ 2 ఉపదేశము, ఆప్షన్ 3 న్యాయ విధులు, ఆప్షన్ 4 శాసనము. మూడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 3. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. ఈ వచనము ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1 కీర్తన 18:2, ఆప్షన్ 2 కీర్తన 18:31, ఆప్షన్ 3 కీర్తన 18:46, ఆప్షన్ 4 కీర్తన 18:50. నాలుగవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 4. తన డాష్ చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆప్షన్ 1 మాట, ఆప్షన్ 2 వివేకము, ఆప్షన్ 3 కృపాతిశయము, ఆప్షన్ 4 కనుదృష్టి. ఐదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 5. యేసుక్రీస్తు వారి పునరుద్ధానము గూర్చి చెప్పబడిన కీర్తన ఏది? ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 20. ఆరవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 6. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, డాష్ డాష్ రాలెను. ఆప్షన్ 1 వడగండ్లు అగ్ని, ఆప్షన్ 2 వడగండ్లు బాణాలు, ఆప్షన్ 3 బాణములు అగ్ని,
ఆప్షన్ 4 వడగండ్లు నిప్పు. ఏడవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 7. కుడి చెయ్యి అనే పదము ఏ ఏ కీర్తనల్లో కనపడుతుంది? ఆప్షన్ 1 14, 17, ఆప్షన్ 2 16, 18, ఆప్షన్ 3 17, 18, ఆప్షన్ 4 18, 19. ఎనిమిదవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 8. దావీదు ఎవరిని సూర్యుడు అని పిలిచాడు? ఆప్షన్ 1 దేవుడు, ఆప్షన్ 2 రాజు, ఆప్షన్ 3 సూర్యుడు, ఆప్షన్ 4 నక్షత్రము. తొమ్మిదవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 9. యెహోవా నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఈ మాటలు ఏ ఏ కీర్తనలోనివి? ఆప్షన్ 1 కీర్తన 11, 12, ఆప్షన్ 2 కీర్తన 11, 18, ఆప్షన్ 3 కీర్తన 11, 17, ఆప్షన్ 4 కీర్తన 18, 19. పదవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 10. నాకంటే బలిష్ఠులు అని దావీదు ఎవరిని గూర్చి చెప్పెను? ఆప్షన్ 1 శత్రువులు, ఆప్షన్ 2 ద్వేషించువారు, ఆప్షన్ 3 దుష్టులు, ఆప్షన్ 4 అన్యులు. పదకొండవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 11. 13వ కీర్తనలో దావీదు దేవునికి ఎన్ని ప్రశ్నలు వేశాడు? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 5. పన్నెండవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 12. నీ దృష్టికి అంగీకారం లగునుగాక ఈ వచనముతో ముగిసిన కీర్తన ఏది? ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 19, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 14. పదమూడవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 13. నీ డాష్ను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. ఆప్షన్ 1 మాట, ఆప్షన్ 2 వాక్కు, ఆప్షన్ 3 రక్షణ, ఆప్షన్ 4 నోటి మాట. పద్నాలుగవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 14. దేవుడు కనికరము చూపువాడని ఏ కీర్తనలో వ్రాయబడినది? ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 19.
15వ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 15, చివరి ప్రశ్న. వారు నాకు కేవలము ఇష్టులు అని దావీదు ఎవరిని గూర్చి అన్నాడు? ఆప్షన్ 1 విశ్వాసులు, ఆప్షన్ 2 యథార్థవంతులు, ఆప్షన్ 3 నీతిమంతులు, ఆప్షన్ 4 భక్తులు. ఓకేనండి, క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక ఆన్సర్స్ను చూద్దాము. ఆన్సర్స్ తెలియగానే దయచేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో మీరు లైవ్ చాట్లో దాన్ని తప్పకుండా తెలియచేస్తారని ఆశపడుతూ ఉన్నాం. మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 రక్షణ, 20వ కీర్తన 5వ వచనము. రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 శాసనము, 19వ కీర్తన 7వ వచనము. మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 18వ కీర్తన 46వ వచనము. నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 కనుదృష్టి, 11వ కీర్తన 4వ వచనము. ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 16వ కీర్తన 10వ వచనము. ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 వడగండ్లు నిప్పు, 18వ కీర్తన 13వ వచనము. ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 17వ కీర్తన 18వ కీర్తన. ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 సూర్యుడు, 19వ కీర్తన 4-5 వచనాలు. తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 కీర్తన 11-18, 11వ కీర్తన 7వ వచనము, 18వ కీర్తన 30వ వచనము. 10వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 ద్వేషించువారు, 18వ కీర్తన 17వ వచనము. 11వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 6. 12వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 19వ కీర్తన. 13వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 నోటి మాట, 17వ కీర్తన 4వ వచనము. 14వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 18, 18వ కీర్తన 50వ వచనము. 15వ ప్రశ్న చివరి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 భక్తులు, 16వ కీర్తన 3వ వచనము. చివరిగా ప్రార్థనతో ముగించుకుందాము. స్తోత్రములు మహాపరిశుద్ధుడు మహోన్నతుడు నిత్య నివాసివైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ కృపను బట్టి ఈరోజు ఈ క్విజ్ ఇలా జరగటానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు.
ఈ కీర్తనలు చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. దివారాత్రములు నీ వాక్యాన్ని చక్కగా ధ్యానించే ఒక అభిషేకము మా అందరి మీద మీరు విడుదల చేయండి అయ్యా. వందనాలు అయ్యా. ఎంతమంది అయితే ఆసక్తితో దీనిలో పాల్గొన్నారో వారి తలల మీదకి నాయన నీ ఆశీర్వాదాలు విడుదల చేయమని కోరుకుంటున్నాం. రాబోయే దినాలలో ఇంకనూ దీవెనకరముగా చేయండి. ఇంకా అనేకమైన నూతన విషయాలు నేను రాస్తున్న వారందరూ కూడా తెలుసుకునటానికి మీరు కృప చూపించమని, నీ రాజ్య విస్తీర్ణంలో మేమందరము పాలిభాగస్తులు అవటానికి, అనేకులకు నీ గురించి తెలియచేయటానికి మాకును మీరు సహాయం చేయమని, సమస్త విషయాలలో నాయన మీరు ముందుండి మీ నామమును హెచ్చించుకోమని కోరుకుంటూ, ఈరోజు అంతటిలో మీరు చేసిన సహాయమును బట్టి, మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఓకేనండి, అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ నిండారులుగా దీవించునుగాక. ఆమెన్.